హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. తక్కువ ఆదాయ కుటుంబాల్లోనే డిప్రెషన్ కేసులు ఎక్కువట, అది కూడా మహిళల్లోనే. ఈ టాపిక్ గురించి ఇవాళ తెలుసుకుందాం. అమెరికాలో డిప్రెషన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు, అది కూడా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో ఈ మానసిక ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉందట. 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో 13% మంది డిప్రెషన్ లక్షణాలను ఎదుర్కొంటున్నారట. ఇది గత దశాబ్దంతో పోలిస్తే 8% పెరిగినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతున్నారట. వీరిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఎక్కువ మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారట. డిప్రెషన్ ఉన్నవారిలో 87.9% మంది పని, ఇంటి వ్యవహారాలు, సామాజిక కార్యకలాపాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం డిప్రెషన్లో ఉన్న వారిలో కేవలం 39.3% మంది మాత్రమే గత 12 నెలల్లో మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి కౌన్సిలింగ్ లేదా థెరపీ వంటివి తీసుకున్నారట. డిప్రెషన్ నివారణకు తగిన చికిత్స, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. చూశారు కదా ఇవాల్టి వీడియోలో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో డిప్రెషన్ కేసులు పెరుగుతున్నాయని తెలుసుకున్నాం. అది కూడా మహిళలు ఈ డిప్రెషన్ బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.